ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. పూర్వజన్మ పుణ్యఫలమే కన్యా రాశి వారికి మకర సంక్రాంతిలోపు ఈ రాశివారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. అదేవిధంగా 2 కోరికలు నెరవేరుతాయి. మకర సంక్రాంతిలోపు కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మీరు వినబోతున్న శుభవార్తలేమిటి? వీరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభివృద్ధి కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మకర సంక్రాంతిలోపు ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. వీరి జీవితంలో 2 కోరికలు తీరబోతున్నాయి. ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వీరికి అనుకూలించనున్నాయి. విదేశాలలో పీహెచ్డీ చేయాలని కలలు కంటున్న ఈ రాశివారు ఈ సమయంలో వారి కలలను నెరవేర్చుకుంటారు. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లాలి అని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం రావటం వలన మీ కోరిక నెరవేరకుండా పోయింది. కానీ ఈ సమయంలో విదేశాలలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటున్న ఈ రాశివారికి వారి కోరిక నెరవేరబోతుంది. దీనివలన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదైనా ఒక వివాహ సంబంధం చూసి నచ్చిన వారి నుంచి రెస్పాన్స్ రాక ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వారి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సమయంలో శుభవార్తను వింటారని చెప్పొచ్చు. వారికి మీ సంబంధం నచ్చిందని చెప్పటం వలన మీరెంతో సంతోషంగా ఉంటారు. మీరనుకున్న జీవిత భాగస్వామిని వివాహం చేసుకోగలుగుతారు. ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను చూసుకున్నట్లయితే వృత్తి, ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు వ్యాపార భాగస్వామితో చర్చించటం మంచిది. వ్యాపార అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక వేసుకొని దానిని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పోటీతత్వం ఎక్కువగా ఉండటం వలన పక్కకు తప్పుకోకుండా నూతన పద్ధతులను ఉపయోగించి వ్యాపారంలో మంచి స్థాయిని సంపాదించుకుంటారు. అనుకున్న విధంగానే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించటం వలన డిప్రెషన్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక బయట విషయాలను బయటనే ఉంచి కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు సంతోషంగా గడపటం మంచిది. ఆర్థిక విషయాలలో మంచి పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది. అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయటం వలన మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో స్నేహితుల మధ్య వాగ్వాదాలు రావటం వలన విడిపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో మీరేంటో తెలుసుకొని మీతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఈ సమయంలో పనిపరంగా చాలా బిజీగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి రీత్యా కుటుంబానికి కొన్ని రోజులు దూరంగా ఉంటారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా జీవిత భాగస్వామి యొక్క సహకారం ఉంటుంది. చేసే ప్రతి పని కూడా పాజిటివ్గా ఆలోచించి చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. దీనివలన మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. భూమి కానీ, ఫ్లాట్ కానీ, గృహ నిర్మాణాన్ని కొనసాగించడం కానీ జరుగుతుంది. పుట్టింటి నుంచి రావాల్సిన ఆస్తి ఏదైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మీ పేరు మీద రిజిస్టర్ అవుతుందని చెప్పొచ్చు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రేమ, గౌరవాన్ని కలిగి ఉంటారు. కానీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడటం వలన వైవాహిక జీవితంలో కొద్దిపాటి విభేదాలు ఏర్పడతాయి. ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించటం మంచిది. ఈ సమయంలో వీరు అనుకున్న రంగాల్లో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ లేదా నూతన ఉద్యోగం రావటం వలన కుటుంబానికి కొన్ని రోజులు దూరంగా ఉండవలసి వస్తుంది. నూతన ప్రదేశాలకు వెళ్లటానికి మీ మనసు ఇష్టపడకపోయినప్పటికీ మీరు ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశానికి వెళ్లటం వలన మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. భవిష్యత్తులో మంచి స్థాయికి వెళతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి ఆధ్యాత్మిక భావన అధికంగా ఉంటుంది. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలను గురించి చూసుకున్నట్లయితే
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వారి దగ్గర నుంచి మెయిల్ వస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇది మీరు ఊహించని శుభవార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్న మీకు ఈ సమయంలో ఆఫర్ లెటర్ మెయిల్ వస్తుంది. ప్రేమికులు ఇప్పటి వరకు తల్లిదండ్రులను ప్రేమ వివాహంకు ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీ ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రయత్నానికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. మంచి శుభవార్తను వింటారు. ఈ సమయంలో మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. మీ కోరిక తీరుతుంది. మీరు ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఈ సమయంలో శుభవార్త వినబోతున్నారు. ఎన్నో సంవత్సరాల్లో ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. దానివలన ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీ శ్రమను ఎవరూ గుర్తించట్లేదు. మీ పై అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆర్థికంగా ఎదుగుదల లేదు అని జీవితంలో నిరాశ చెంది ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీ ఉద్యోగ సంస్థల్లో ప్రమోషన్ రావటం కానీ లేదా హై శాలరీ ప్యాకేజీతో మీరు అనుకున్న సంస్థల్లో నూతన ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాలి. దీనివలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లటం వలన మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించి తెల్లటి కలువ పూలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేసి 11 లేదా 21 సంఖ్యలో పిండి దీపాలను వెలిగించటం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించటం వలన రుణ సమస్యలన్నీ తొలగిపోయి ధనాదాయం పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం, నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. గ్రహ దోషాల నుంచి బయటపడొచ్చు. శనివారం రోజు శని భగవానుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గురువారం రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయటం వలన గురుగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. సకల సంపదలను పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, ఉడకబెట్టిన ఉలవలు, శనగలు వంటివి తినిపించటం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సోమవారం రోజు ఇంట్లో రావి ఆకు దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహంతో జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, మకర సంక్రాంతిలోపు కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మీరు వినబోతున్న శుభవార్తలేమిటి? వీరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభివృద్ధి కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.